हुकुम करोति वाचालं पंगुं लंघयते हुकुम करोति वाचालं पंगुं लंघयते यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतां नित्यं भागवत हरे कृष्ణ భగవద్గీత యథాతథము 10వ అధ్యాయంలోని భగవద్విభూతి అనేటువంటి 10వ అధ్యాయంలోకి మీకు అందరికి కూడా పునఃస్వాగతం. యథావిధిగా మనము శిలా ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథాన్ని ఆధారం చేసుకొని ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పటిలాగానే మిమ్మల్ని అందరినీ కోరేది రెండు విషయాలు. మనం రెండే శిలా ప్రభుపాదుల వారికి ఆయన ఇచ్చినటువంటి జ్ఞానానికి మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత. ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకోండి, ఈరోజు తేదీ వేసుకొని ఒక ముఖ్యాంశం రాసి పెట్టుకోండి. క్లాస్ చివరిలో ఆ అంశం అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను ప్రతిసారి అడుగుతున్నాను, కానీ కొద్దిమంది మాత్రమే చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు చెప్పట్లేదు. ఈసారి నుంచి నేను క్లాస్ అయిపోయిన తర్వాత నేనే ఒక పేరు పెట్టి పిలుస్తాను, మీరు ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. ఓకే, ప్రశ్నలు కానీ లేదా చెప్పేవి కానీ అడిగేవి కానీ అడిగినప్పుడు ఆ రోజు మీరు ఏదైనా ప్రశ్న ఉన్నా, లేకపోతే ప్రశ్న లేకపోతే మీరు రాసుకున్నది ఏదో ఒక అంశం అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో అలాగే ఎప్పుడు చెప్పే విధంగా మరొక విజ్ఞప్తి, ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ మరొక కొత్త వారిని మన సత్సంగానికి జత చేయాలి. మీరు లాస్ట్ టైమే నేను విజ్ఞప్తి చేశాను, ఎంతమంది మీరు ఆ సంకల్పం తీసుకున్నారో లేదో తెలియదు, ప్రయత్నం చేస్తున్నారో లేదో తెలియదు. అందరూ తప్పనిసరిగా సంకల్పం తీసుకుని ప్రయత్నం చేసి మా సంఖ్య నేను చెప్పాను కదా, ఇంతకు మించి డబల్ అవ్వాలి ఈ అధ్యాయం లోపల. అందరూ కూడా సంకల్పం తీసుకుంటే, మీరు ముగ్గురు నలుగురిని ప్రయత్నం చేస్తే కనీసం ఒక్కళ్ళన్నా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒక్కళ్ళని ప్రయత్నం చేస్తే ఎవరు రానటువంటి అవకాశం ఉన్నది అన్నమాట. హరే కృష్ణ. అటువంటి కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో మనము ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో 42 శ్లోకాలని మనకు అనుకూలంగా ఒక 4 విభాగాలుగా చేసుకున్నాం. మొట్టమొదటి 1 నుంచి 7 విభాగం దాకా సర్వమునకు మూలమైన శ్రీకృష్ణుని సంపూర్ణంగా తెలుసుకోవటం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు, సాధ్యమైనటువంటి విషయము. 8 నుంచి 11 శ్లోకముల దాకా శుద్ధ భక్తి, భగవద్గీత యొక్క సారాంశం మనకు అందులో అర్థం. చతుశ్లోకి భగవద్గీత ఏదైతే ఉన్నదో అది ఆ విభాగంలో మనకు కనిపిస్తుంది. 8, 9, 10, 11 4 శ్లోకాలు కూడా అనమాట. తర్వాత 12 నుంచి 18 శ్లోకాల దాకా అర్జునుడు కృష్ణుని యొక్క దివ్యత్వాన్ని అంగీకరించేటువంటి విషయము. చివరిగా 19 నుంచి 42 శ్లోకముల దాకా భగవానుడు తన విభూతులను వైభవములను ఆయన వివరించడం అనేటువంటి అంశాలను మనము చెప్పుకుంటాం అన్నమాట. సో మనము చివరిగా గత వారం చెప్పుకున్నటువంటి శ్లోకములు 4-5 శ్లోకములతో చెప్పుకున్నాం. పోయిన వారం మనం బుద్ధిర్జ్ఞాన సమ్మోహ, క్షమా సత్యం దమస్యమః, సుఖం దుఃఖం భవో భావో, భయం చ భయమేవ చ, అహింస సమతా తుష్టి స్తపోదానం యశోయశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః అనేటువంటి శ్లోకాలను మనం చెప్పుకున్నాం పోయిన వారం. బుద్ధి, జ్ఞానము, సంశయము గాని భ్రాంతి గాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మొన్నగైనటువంటి జీవుల వివిధ గుణాలన్నీ కూడా, మంచి చెడు ఏవైనా కావచ్చు, సమస్త గుణముల యొక్క సృష్టి జీవులకు ఉండేటువంటివి కూడా భగవానుని చేతనే కారణమైనాయి అనే అంశాన్ని అక్కడ భగవానుడు మనకు చెప్పిన విషయాలు చెప్పుకున్నాం. తదుపరి శ్లోకంలోకి వెళ్తున్నాం. 10వ అధ్యాయము 6వ శ్లోకం. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా, మద్భావా మానసా జాతా, యేషాం లోక ఇమాః ప్రజాః. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా, మద్భావా మానసా జాతా, యేషాం లోక ఇమాః ప్రజాః. హరే కృష్ణ. విలాసిని మాతాజీ చదువుతారా శ్లోకం? మేము హరే కృష్ణ. ఆకుల విలాసిని మాతాజీ. ఓకే. దామోదర్ ప్రేమ మాతాజీ మీరు చదువుతారు శ్లోకం?
హరే కృష్ణ. నేను మాట్లాడేది ఎవరికి వినపట్లేదా? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విలాసిని మాత చదవండి మాతజీ. ప్రభు కొద్దిసేపు తర్వాత మళ్ళీ చదువుతాం ప్రభు. ఓకే మాతాజీ. హరే ఓకే. కృష్ణ. హరే ఓకే. కృష్ణ ప్రభు. దామోదరి మాత చదువుతున్నారా లేదా? ఓకే. రాధామాత చదవండి ప్లీజ్. ఓకే ప్రభు. చేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మహర్షయా సప్త పూర్వే చత్వారో మనవస్తతా మద్భావా మానసా జాత యేషాం లోక ఇమా ప్రజాః సప్తమహా ఋషులు వారికి ముందు సనక సనందనాదులు మరియు మనువులు నా మనసు నుంచే ఉదయించారు. తదుపరి వివిధ లోకములలోని సర్వజీవులు వారి నుంచి జన్మించిరి. హరే కృష్ణ ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ ప్రణామ్. సారీ ధన్యవాదాలు ప్రభుజీ. మాత. చదవండి మాత చదవండి. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తదా మద్భావా మానసా జాత యేషాం లోక ఇమ ప్రజాః. శ్రీల ప్రభుపాద ద్వారా సప్త మహర్షులు వారికి ముందు సనక సనందనాదులు మరియు మనువులు నా మనసు నుంచే ఉదయించారు. తదుపరి వివిధ లోకములలోని సర్వజీవులు వారి నుంచి జన్మించారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సప్త మహర్షులు వారికి ముందు సనక సనందనాదులు మనువులు నా మనస్సు నుంచే ఉదయించారు అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. వారి నుంచి తదుపరి వివిధ లోకాల్లో ఉన్నటువంటి సర్వజీవులు వారి నుంచి జన్మించారనే అంశాన్ని చెప్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుని యొక్క తపస్సు ఏం చేశారంటే, భగవానుడు బ్రహ్మని సృజించిన తర్వాత గర్భోదక శయన విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించిన తర్వాత ఆయన దాదాపు 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. దేవతా సంవత్సరములు తపస్సు చేస్తే భగవానుడు ఆయనని కరుణించితే ఆయనకు శక్తినిచ్చారు. ఇది విశ్వం సృష్టించేటువంటిది అనమాట. సో ఆ భగవానుని శక్తి నుంచి బ్రహ్మ నుంచి సనక సనందన సనాతన సనత్కుమారులు నలుగురు 14 మంది మనువులు, రుద్రుడు మరియు సప్త ఋషులు కూడా జన్మించారు. ఈ 25 మందిని కూడా ప్రజాపతులుగా ప్రసిద్ధి చెంది విశ్వములోని సమస్త జీవులకు మూల కారణమయ్యారు అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకి భాష్యంలో తెలియజేస్తారనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో కూడా 3వ స్కందములో, 12వ స్కందములో, 1వ స్కందములో ఈ అంశములన్నీ కూడా ప్రస్తావించబడ్డాయి. మీరు అందరూ కూడా భాగవతాన్ని ఈ 3 స్కందాలను 12 స్కందము తప్ప మిగిలిన స్కందములని పూర్తి చేస్తున్నారు కాబట్టి 3-4 స్కందముల వరకు మీకు అర్థమవుతుంది అనమాట. 3వ స్కందంలో 15వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో సనక సనందన సనాతన సనత్కుమారులు నలుగురు ఆయన బ్రహ్మ సృష్టించడము, వారు భౌతిక సంపటమైనటువంటి బంధాలలో మేము చిక్కుకొనమని చెప్పి వెళ్ళిపోతే ఆయన బ్రహ్మకు కోపం వచ్చి ఆయన భృకుటి నుంచి రుద్రుడు జన్మించాడనమాట. సో ఆ తర్వాత 3వ స్కందములోనే 12వ అధ్యాయంలో 9 మంది ఋషులను నారదుడు కూడా జన్మిస్తారు. ఆయనకి సృష్టిస్తాడు బ్రహ్మ అనమాట. మరీచి, అత్రి, అంగీర, పులస్త్య, పులహ, క్రతు, భృగు, వశిష్ఠ, దక్ష, నారద అనేటువంటి 10 మంది జన్మిస్తారు. 10 మందిని సృష్టిస్తాడు. తర్వాత 14 మంది మనువులని బ్రహ్మ సృష్టిస్తాడు. స్వయంభూ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సావర్ణి, దక్ష సావర్ణి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం మనము 7వ మన్వంతరములో ఉన్నాం. 72 మహాయుగములను 14 మన్వంతరములుగా చేశారనేటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం అనమాట. అందుకని సమస్త మానవావళి, సమస్తమైనటువంటి వర్ణముల వారు ఎవరైనా సరే భగవానుని శక్తి నుంచి ఉద్భవించినటువంటి వారే. ఈ సృష్టి వంశక్రమం ప్రకారం బ్రహ్మదేవుడు సమస్త జీవులకు పితామహుడైతే, అంటే బ్రహ్మకి మనకి మధ్యలో ప్రజాపతులు అనేటువంటి ఒక లేయర్ ఉన్నది కాబట్టి ప్రజాపతులు పితరులతో సమానమైతే ప్రజాపతుల పైన ఉన్నటువంటి వారు పితామహుడు ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మ పితామహుడు అయితే ఆయనకు తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రపితామహుడు అంటారనమాట. ప్రపితామహుడుగా తెలుసుకోవాలి మనం.
కేవలము జీవరాశి కాదు, సమస్తమైనటువంటి భౌతిక జగత్తు, ఈ జీవరాశి మనుగడకు అవసరమైనటువంటి సమస్త వనరులు కూడా భగవానునే సృష్టించాడు. మనం 11వ అధ్యాయంలో చెప్పుకుంటాం భగవద్గీతలో, వాయుర్యమోగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే. అర్జునుడు చెప్తాడు, వాయువు పరమ నియామకుడు, వాయువు యొక్క పరమ నియామకుడు నీవే, అగ్ని జలము చంద్రుడవు నీవే, ఆదిజీవి అయిన బ్రహ్మదేవుడవు మరియు ప్రపితామహుడవు నీవే అంటాడు అర్జునుడు అక్కడ. కనుకనే నీకు వేల నమస్కారాలు చేస్తూ మరలా మరలా వందనములు అర్పిస్తున్నాను. అంటే సమస్త జీవరాశి పుట్టుకకు కారణమైనటువంటి 25 మంది ప్రజాపతులు కూడా బ్రహ్మ నుంచి ఉద్భవించినటువంటి వారే అనేటువంటి అంశాన్ని ఇక్కడ, ఆ బ్రహ్మకు ఆ శక్తినిచ్చి బ్రహ్మ ద్వారా వారు ఉద్భవించడానికి కారణాన్ని నేనే అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు మనకు స్పష్టం చేస్తున్నా. అంటే బ్రహ్మ కూడా ఒక సాధనము లాంటి వాడే భగవాను చేతిలో. సృష్టి కార్యములో, సృష్టి క్రమములో సృష్టించడానికి అవసరమైనటువంటి శక్తిని, జ్ఞానమును కూడా భగవానుడే బ్రహ్మకిచ్చాడు. కానీ బ్రహ్మ కేవలం ఒక పనిముట్టు లాంటి వాడు భగవాను చేతిలో. ఆయన ద్వారా ఈ సృష్టి అంతా కూడా కొనసాగుతుంది అనే విషయాన్ని మీద మనకి ఇక్కడ స్పష్టత వస్తుంది అనమాట ఈ శ్లోకంతో. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ, జయశ్రీ సేవిని మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండార్పణం. హరే కృష్ణ. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా దివ్య వైభవమును, యోగ శక్తిని యథార్థముగా తెలిసిన వారు నా అత్యుత్తమ భక్తియుత సేవలో నిమగ్నం కాగలరు. ఈ విషయమున ఎటువంటి సంశయము లేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. విలాసిని మాత చదువుతారు ఇప్పుడు. హరే కృష్ణ ప్రణామం. హరే కృష్ణ. ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ప్రణామం. హిందీ చదవంటారా ప్రభు? మీనింగ్ చదవమ్మా. నా దివ్య వైభవమును, యోగ శక్తిని యథార్థముగా తెలిపిన వారు నా అత్యుత్తమ భక్తియుత సేవలో నిమగ్నం కాగలరు. ఈ విషయమున ఎటువంటి సంశయము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. కమలముఖి మాత చదవగలరా మీరు? చూద్దాం. తెలుగు కమలముఖి కదా. మాత అత్యున్నత చదవండి మాతాజీ. అత్యున్నత ఆధ్యాత్మిక జ్ఞానం శ్రీకృష్ణ అది కాదు, భగవానుడు మసే భాష్యం అవసరం లేదు మాతాజీ, మీరు ఓన్లీ శ్లోకం మీనింగ్ మాతాజీ. హరే ప్రభు? కృష్ణ. విలాసిని ఓకే. మాతాజీ పక్కన భాష్యం కూడా చదివేస్తున్నారు, అవసరం లేదని చెప్తున్నాను. ఓకే ప్రభు. పూర్ణమదః పూర్ణమిదం. మాతాజీ అవన్నీ అవసరం లేదు మాతాజీ, ఓన్లీ శ్లోకం, భగవద్గీత శ్లోకం మీనింగ్ ఒకటే మాతాజీ. చదవండి కదా ప్రభు, మరి ఇప్పుడు శ్లోకం చదువు. చదివారు చాలు మాతాజీ, అందుకనే చెప్తున్నాను. కమలముఖి మాతాజీ ఓకే. శ్లోకం మీనింగ్. ట్రై చేస్తాను ప్రభు, ఇంగ్లీష్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఓకే ఏతాం ఓకే మాతాజీ, ఇబ్బంది అయితే ట్రై వదిలేదు. చేస్తాను ప్రభు, తప్పు ఉంటే ట్రై చెప్పండి. అలా తప్పుతున్నా పర్లేదు మాతాజీ. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్త తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. కరెక్ట్ ప్రభు? ఎక్సలెంట్ మాతాజీ. అనువాదం శిల ప్రభుపాద్ ద్వారా. జై శిల ప్రభుపాద్. నా దివ్య వైభవమును, యోగ శక్తిని యథార్థముగా తెలిసిన వారు నా అత్యుత్తమ భక్తియుత సేవలో నిమగ్నం కాగలరు. ఈ విషయమున ఎటువంటి సంశయము లేదు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో భగవానుని యొక్క దివ్య వైభవమును, యోగ శక్తిని, భగవానుని యొక్క శక్తి 3 రకాలు ప్రాథమికంగా మనం అందరం తరచుగా చెప్పుకుంటూనే ఉంటాము. ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి, తటస్థ శక్తి. ఆధ్యాత్మిక శక్తి నుంచి ఆయన యొక్క ఆధ్యాత్మిక జగత్తు, బాహ్య శక్తి నుంచి భౌతిక జగత్తు, తటస్థ శక్తి నుంచి జీవులు వచ్చారనేటువంటి విషయం మనము
తరచుగా చెప్పుకుంటూనే ఉంటాం. భగవాను యొక్క 3 ప్రాథమికమైనటువంటి 3 శక్తులు, వాటి విస్తారాన్ని గురించి చెప్పుకుంటాము. అలాగే నా దివ్య వైభవాన్ని అంటే ఆధ్యాత్మికమైనటువంటి వైభవాన్ని తెలిసినటువంటి వారు ఎవరైతే భగవానుని గురించినటువంటి సమగ్రమైనటువంటి అవగాహన సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారో అటువంటి వారు అత్యుత్తమమైనటువంటి భక్తి సేవలో నిమగ్నం చేయగలరు. అంటే భగవాను యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడైతే మనము తెలుసుకున్నామో, తెలిసిన తర్వాత దాని మీద విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగిన తర్వాత అది శ్రద్ధగా మారుతుంది. ఆ శ్రద్ధతో మనము భక్తియుత సేవ ఉత్తమంగా చేసేటువంటి పరిస్థితి కలుగుతుంది అన్నమాట. అందుకనే భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. సో ప్రాథమికంగా భగవాన్ దివ్య వైభవం మనం విష్ణు సహస్రనామంలో వస్తుంది. మొట్టమొదటి శ్లోకంలో విశ్వం విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు. భగవానుడు మొట్టమొదటి లైన్ అయితే తీసుకుంటే విశ్వమంతా తానే అయినటువంటి వాడు భగవానుడు. విష్ణువు విశ్వములోని ప్రతి అణువులో ఉన్నటువంటి వాడు, విష్ణువులు ఉన్నటువంటి వాడు భగవానుడు. వషట్కార వేదస్వరూపుడు, వేదములు ఇచ్చినటువంటి వాడు భగవానుడే, వేదముల ద్వారా తెలియదగినటువంటి వాడు భగవానుడే. భూత భవ్య భవత్ ప్రభు, త్రికాలములకు కూడా ఘటించినది, నడుస్తున్నది, రాబోయేటువంటి సమస్తమైనటువంటి కాలమునకు కూడా భగవానుడే కాలమునకు అధిపతి భగవానుడే. సో ఆ విధంగా విశ్వములోని ప్రతి అణువుకు, అలాగే వేదములకు, అలాగే కాలములకు, త్రికాలములకు అన్నిటికీ కూడా ప్రభు ఎవరు? భగవానుడు. ఈ జ్ఞానం కనుక మనం తెలుసుకోగలిగితే భగవానుని మీద మనకు ఉన్నతమైనటువంటి విశ్వాసం పెరుగుతుందన్నమాట. అది తద్వారా భక్తియుత సేవ కలిగేటువంటి అవకాశం ఉంది. ఇదే అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం. భగవానునికి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండటం అనేది ఆధ్యాత్మిక పూర్ణత్వంలో అత్యున్నతమైనటువంటి దశ. దాన్ని మించినటువంటిది ఏమంటే ఏదైనా సరే తెలిసి చేయటం అన్నమాట. తెలియకుండా చేస్తే అది మూఢాచారం అవుతుంది. శిలా ప్రభుపాద భాష్యంలో ఒక శ్లోకం మూడో అధ్యాయంలో ఒక శ్లోకానికి భాష్యంలో చెప్తారనమాట. తత్వం లేని ధర్మం మూఢాచారం అవుతుంది, ధర్మం లేని తత్వం ఊహాజనితం అవుతుంది అంటారు. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు అక్కడ అనమాట. అంటే మనం ఏదైతే ఆచరిస్తున్నామో దాని వెనుక జ్ఞానం గనక లేకపోతే, ఆ జ్ఞానం లేకుండా మనం ఆచరించేది మూఢనమ్మకంగా మిగిలిపోతుంది. ఇప్పుడు మనం చాలా మూఢనమ్మకాలు మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఇవన్నీ కూడా వాస్తవాన్ని మర్చిపోయి, వాస్తవం దాని వెనుకున్నటువంటి జ్ఞాన సంపదని వదిలేసి కేవలము మూఢనమ్మకాన్ని పట్టుకుని మిగిలిపోతూ ఉంటాం అన్నమాట. అందుకని ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు అన్నమాట. తరువాత ధర్మము లేని తత్వము ఊహాజనితం అవుతుంది. అంటే ఆచరణ లేనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, మనకు అనేక విషయములు తెలిసి ఉండవచ్చు, కానీ దాన్ని మనం అనుసరించలేకపోతే, ఆచరించలేకపోతే అది ఏమవుతుంది? కేవలము కల్పనగానే మిగిలిపోతుంది అనమాట. అందుకని తత్వం లేని ధర్మం మూఢాచారం అవుతుంది, ధర్మం లేని తత్వము అది కేవలం ఊహాజనితం అవుతుంది అనే విషయాలను మనం చెప్తారు భాషలా ప్రభుపాద అనమాట. భగవాను దివ్య విభూతులపై దృఢమైన నిశ్చయం లేకుండా ఎవ్వరు కూడా సంపూర్ణమైనటువంటి భక్తి యోగంలో స్థిరపడలేరు. నమ్మకం ఉన్న చోటే విశ్వాసం ఉంటుంది. అంటే భగవాను యొక్క సంపూర్ణమైనటువంటి వైభవాన్ని తెలుసుకున్నప్పుడే భగవాను మీద మనకు శ్రద్ధ పెరుగుతుంది. అందుకోసం భగవద్జ్ఞానం అనేటువంటిది ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. సో తరువాత ఇదే విషయాన్ని చెప్తూ శిలా ప్రభుపాద ఈశోపనిషత్తును ప్రస్తావిస్తారు. అంటే భగవానుడు ఎంత సమగ్రుడు, సంపూర్ణుడు అయి ఉంటాడు అనమాట భగవానుడు. ఎలా అంటే ఈశోపనిషత్తులో ప్రథమవంతం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటారు అన్నమాట. అందులో అంటే దేవదేవుడు సమగ్రుడు, సంపూర్ణుడు అయి ఉన్నాడు. ఆయన కూడా ఆయనలో ఎప్పుడు తరుగుదల ఉండదు. అవ్యయుడు, అచ్యుతుడు భగవానుడు ఎప్పుడు కూడా సంపూర్ణుడైనటువంటి ఆయన నుంచి ఉద్భవించినవన్నీ కూడా సంపూర్ణముగానే ఉంటాయి. సంపూర్ణము నుంచి సంపూర్ణములు ఉద్భవించిన భగవానుడు సంపూర్ణుడుగానే ఉంటాడు. ఇది భగవానుడితో సమానమైన పోలిక కాదు, కానీ దానికి కొంచెం మనకు అర్థం కావడం కోసం కనుక చెప్పుకుంటే, ఇప్పుడు మన భౌతిక జగత్తులో మనం ఉన్నాం. భౌతిక జగత్తులో భూమి మీద ప్రవహించేటువంటి నదులు కానీ, భూమి మీద పడేటువంటి వానలు కానీ, వీటన్నిటికీ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో నుంచి వస్తుంది అన్నమాట. ఈ సముద్రంలోంచి నీరు వచ్చినందువల్ల, ఇంత వానలు, ఇన్ని నదులు వచ్చినందువల్ల సముద్రంలో ఏమైనా నీరు లెవెల్ తగ్గుతుందా? తగ్గదు. లేదు ఇన్ని వానలు, ఇన్ని నదులు ప్రవహిస్తున్న తర్వాత సముద్రంలో నీరు పెరుగుతుందా?
పెరగదు, ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, స్థితంగా ఉంటుంది అనమాట. అంటే దాని నుంచి ఎంత వాన వచ్చినా, దానిలో ఎన్ని నదులు కలిసినా కూడా అందులో ఎటువంటి మార్పు ఉండదు సాగరంలో. అదేవిధంగా భగవాను నుంచి విశ్వమంతా కూడా సృష్టించబడిన, విశ్వమంతా భగవానులో లయమైన భగవానులో ఎటువంటి మార్పు ఉండదు. అందుకని ఆయన సంపూర్ణుడు అనేటువంటి విషయం చెప్తాం. అందుకని మనం విష్ణు పురాణ శ్లోకం కూడా చెప్పుకున్నప్పుడు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్వియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాం భగవాని. సమగ్రముగా ఉంటాయి 6 గుణములు కూడా భగవానులో. ఏ 6 గుణములైతే సమగ్రముగా సంపూర్ణముగా ఉంటాయో, తరుగుదల లేనివిగా ఉంటాయో అతడే భగవానుడు అని మనకి విష్ణు పురాణం స్పష్టంగా చెప్తుందనమాట. సో అందుకని ఇది తెలుసుకుంటేనే మనకి శరణాగతి భావం పెరుగుతుంది. అందుకని సాధారణంగా భగవానుడు గొప్పవాడని మాత్రమే చాలా మందికి తెలుసు, కానీ శ్రీకృష్ణుని గురించిన సమగ్రంగా తెలిస్తేనే ఆయనకి సహజంగా శరణాగతి చేయగలుగుతాము, తద్వారా భక్తియుత సేవలో నిమగ్నం అవుతాము. అయితే ఏంటంటే అటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం భగవద్గీత శ్లోకాలు చెప్పుకోవడానికి మనము వారం వారం కలుస్తున్నాం. నేను 2-3 వారాలు అంతకుముందు కూడా చాలాసార్లు నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేశాను, ఎక్కువ మనం మీరందరూ ఎంతమంది అయితే ఉన్నారో దీనికి డబల్ మనం వచ్చే అధ్యాయం అయిపోయే లోపల అంతమందిని మళ్ళా చేర్చేటువంటి ప్రయత్నం చేయాలని. మీరు కూడా విశేషమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు, చాలా మందిని పిలుస్తూ ఉండవచ్చు, రమ్మని జాయిన్ అవ్వమని చెప్తూ ఉండవచ్చు, కానీ అందరూ రాకపోవచ్చు, చాలా కొద్ది మంది మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అదే విషయాన్ని భగవానుడు చెప్పాడు. అయితే మన ప్రయత్నం మటుకు మానకూడదు. భగవానుడు అంటాడు 7వ అధ్యాయంలో, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలదిలో ఒకడికి మాత్రమే ఇటువంటి స్థితి కలుగుతుందన్నమాట. సో అలాగే భగవాన్ మళ్ళా 7వ అధ్యాయంలో చెప్తారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఏదైతే చెప్పుకున్నామో భగవానుడు సమగ్రుడు, భగవానుడు సంపూర్ణుడు, భగవాన్ నుంచే సమస్తము ఉద్భవించినవి, విశ్వము కానీ, విష్ణువు కానీ, వేదములు కానీ, వేదాంతము కానీ, భూత భవిష్యత్ వర్తమానములు కానీ సమస్తమునకు కారణము భగవానుడే అనేటువంటి జ్ఞానము చాలా కొద్ది మందికి మాత్రమే లభిస్తుందన్నమాట. అని బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మల తర్వాత కలుగుతుంది వాసుదేవుడే సర్వస్వం అనేటువంటిది. అప్పుడు మాత్రమే వాసుదేవుడే సమస్తము, సర్వస్వము, సంపూర్ణము, సమగ్రము అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మాత్రమే శరణాగతి చేయగలము. లేకపోతే ఇంకా మనము భౌతికమైనటువంటి విషయం కోసము ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూనే ఉంటాం అనమాట. సో అందుకని భగవానుడు ఆది పితృదేవుడు. ఈ విశ్వ పాలన కోసం బ్రహ్మ, రుద్ర, సనక, సనందనాదులు మరియు ఇతర ప్రజాపతుల వంటి పలువురు దేవతల్ని ఆయన సృష్టించారు. విశ్వజనులు, పితృదేవతలు అందరూ కూడా శ్రీకృష్ణుడి నుంచే వచ్చినటువంటి వాడే. కాబట్టి శ్రీకృష్ణుడే సర్వ పితృదేవతలకు కూడా ఆది పితృదేవుడు అనే విషయాన్ని చెప్తూ శిలా ప్రభుపాద అంటారు, దీనికి శ్రద్ధ అవసరము, సంశయము లేకుండా అవసరం అని భగవానుడే చెప్తారు అనమాట. ఎటువంటి సంశయము లేదంటారనమాట. భక్తికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణములు శ్రద్ధ, సందేహము లేకుండా. అందుకని మనకి శరణాగతిలో 6 రకములైన శరణాగతి లక్షణం వల్ల చెప్తారు. అనుకూల్యస్య సంకల్ప, ప్రతికూల్యస్య వక్షిత, వర్జిత, ప్రక్షిప్తతీతి విశ్వాసో. అంటే సమస్తమైనటువంటి సర్వవేళ సర్వావస్థలేందులో భగవానుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, శ్రద్ధ ఏదైతే ఉన్నదో, ఇది సందేహము లేనటువంటి శ్రద్ధ ఉత్తమమైనటువంటిది. భక్తికి మూలం అదనమాట. సందేహము లేనటువంటి శ్రద్ధ ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఇవన్నీ కూడా మనం ఎన్నైతే చెప్పుకున్నామో భగవాన్ని విభూతులు కొన్ని మాత్రమే. ఈ విభూతులపై ఎవరికైతే పూర్తిగా విశ్వాసం ఉంటుందో వాళ్లకు భగవానుని మీద ఎటువంటి సందేహాలు ఉండవు. అటువంటి వాళ్ళు శ్రద్ధతో కూడినటువంటి భక్తియుత సేవలో స్థిరపడతారనమాట. అందుకని దీనికోసం మనకు జ్ఞానం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే సరే మనకు అవసరమైనంత తెలుసుకోగలిగినంత జ్ఞానం ముఖ్యం అనమాట. దాని ఆవశ్యకతను శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తారు. భగవానుని సేవలో మనకు ఆసక్తిని, శ్రద్ధను పెంపొందించుకోవడానికి భగవద్విభూతులు, భగవద్వైభవములు, భగవాను యొక్క వైభవము, ఔన్నత్యము, జ్ఞానము అత్యంత అవసరం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం భగవాను యొక్క ఘనతను పూర్తిగా తెలుసుకోగలుగుతామో
అప్పుడు మనము భక్తిలో నిలకడగా సాధన చేయగలుగుతాము. సో అందుకోసమని భగవద్జ్ఞానం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. ప్రస్తుతం సమాజంలో చూస్తున్నటువంటి ధోరణను చూస్తూ ఉంటే వాస్తవానికి అనేక వందల సంవత్సరములుగా మనకు వాస్తవమైనటువంటి జ్ఞానము సమాజంలో కోల్పోయాం మనము. ఎందుకంటే గురుకుల పద్ధతులు ఉన్నంత వరకు గురుకులములో చదువు సంస్కారము రెండు చెప్తూ ఉండేవారు. అంటే చదువుతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానమును కూడా చెప్తూ ఉండేవారు పాత రోజుల్లో. ఎప్పుడైతే కేవలము యంత్రాల కోసమే, యంత్రాలలాగా పనిచేయటం కోసమే అవసరమైనటువంటి విద్యా వ్యవస్థని మనము అనుసరిస్తున్నామో అప్పటి నుంచి వాస్తవమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయాం మనం. అందుకని తద్వారా ఏమైంది, విపరీత ధోరణులు, విపరీతమైనటువంటి వ్యక్తులను పూజించేటువంటి సంస్కారం అంటే వాస్తవ జ్ఞానము లేకపోయేసరికి అజ్ఞానం వచ్చి కూర్చుంది అక్కడ అనమాట. ఎక్కడైతే వెలుతురు ఉండదో అక్కడ చీకటి వచ్చి చేరుతుంది కదండి, అందులో సంశయమే ఉంది. వెలుతురుకు అడ్డుపడింది అనుకో వెంటనే చీకటి వచ్చేస్తుంది. సో అందుకని వాస్తవమైనటువంటి జ్ఞానం అంటే భగవద్గీత, భాగవత జ్ఞానం అనేటువంటిది విస్తృతముగా సమాజంలో అందరికీ చేరవలసినటువంటి అవసరం ఉన్నది. అది చేరకపోతే అజ్ఞానములో మిగిలిపోతారు. అజ్ఞానములో మిగిలిపోతే భగవానుని గుర్తించలేని స్థితిలోకి వెళ్తారు. భగవానుని గుర్తించలేకపోతే వారు నిరంతరము జననమచ్చు జరణ సంసార చక్రములో తిరుగుతూనే ఉంటారు. కాబట్టి శిలాప్రభుపాల వారు ఆయన ఎంతో కఠినమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించి ప్రపంచంలో నలుమూలల అందరికీ కూడా భగవద్గీత జ్ఞానాన్ని, భాగవత జ్ఞానాన్ని అందచేయాలనేటువంటి నిరంతర ప్రయత్నం చేశారో దానికి మనం కూడా ఆయన శిలాప్రభుపాల వారు భగవద్గీత రూపముగా, భాగవత రూపముగా మనకి ఇప్పటికీ కూడా ఆయన మనకు దారి చూపిస్తూనే ఉన్నారు, మార్గాన్ని చూపిస్తూనే ఉన్నారు, జ్ఞానాన్ని ఇస్తూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని మనము ఎంత ఎక్కువ మందికి మనము చేర్చగలమో తద్వారా మనము ఆయనకు చేసిన సేవ అవుతుంది, తద్వారా మానవులకు చేసినటువంటి సేవ అవుతుంది అనమాట. అంటే అందుకని చెప్తారు మాధవ సేవగా మానవ సేవ చేయాలంటే ప్రతి మానవులలో కూడా మాధవుని మేల్కొల్పేటువంటి సేవ చేయగలిగితే అంతకు మించినటువంటి సేవ ఇంకోట్లేదు. కేవలం జాలితోనో కరుణతోనో ఏదో వాడికి ఆహారం పెట్టామో, లేదా 4 రూపాయలు ఇచ్చామో, 4 వస్త్రాలు ఇచ్చామో అనే దగ్గర ఆగిపోకూడదు. మాధవుని, వారిలో ఉన్నటువంటి ప్రతి మానవులలో ఉన్నటువంటి మాధవుని మేల్కొల్పే సేవ చేయాలి మనము. అది ఎలా సాధ్యమో కేవలం శిలాప్రభుపాదుల వారి జ్ఞానాన్ని వారికి అందించడం ద్వారానే మనకు ఇది సాధ్యమయ్యేటువంటి విషయం అన్నమాట. ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలిగితేనే, ఇది వాస్తవమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలిగితేనే మనము భగవానుని మీద సంపూర్ణ శరణాగతి భావము, భక్తి నెలకొంటాయి. హనుమాచార్యుల వారు కూడా ఈ కీర్తన మీద ఒక పరమాత్మకి, జీవాత్మకి, దేహ సంబంధమైనటువంటి జ్ఞానానికి సంబంధించి చాలా సరళమైనటువంటి తెలుగు భాషలో చక్కటి కీర్తన ఒకటి అందించారు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. సింపుల్గా చెప్పాడు ఆయన. తెలిస్తే మోక్షము, తెలియకుంటే బంధము. ఏం తెలిస్తే? భగవానుని గురించినటువంటి విజ్ఞానం కనుక జ్ఞానం కనుక తెలిస్తే ముక్తి లభిస్తుంది. తెలియకపోతే మరొక ముడి మన మీద పడుతుంది అనమాట, మోక్ష బంధం పడుతుంది. కల వంటిది బతుకు ఘనునికి. ఎవరైతే ఈ జ్ఞానం ఎవరికైతే తెలుస్తుందో వారికి ఇది కలలాగా ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచం అంతా కలగా మారిపోతుంది. ఏముంది, కళ మెలుకోగానే వెళ్ళిపోతుంది. సో అందుకని ఎప్పుడైతే శరీరాన్ని విడవగానే ఇది మనం భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాము. ఈ జ్ఞానం కలుగుతుంది అనమాట. పరమాత్మ జీవాత్మ సంబంధ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానమే మోక్షానికి మార్గం అవుతుంది. అటువంటి జ్ఞానికి ప్రాపంచిక జీవితం కేవలం ఒక కల వంటిది అంటారు హనుమాచార్యుల వారు. ఆ తర్వాత అనయము సుఖమేడ దవలసు దుఃఖమేడది తనువుపై నాశలేని తత్వమతికి పునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలమొల్లని యోగికిని అంటారు. దేహంపై ఆశలైనటువంటి తత్వజ్ఞానికి సుఖ దుఃఖాలు రెండు కూడా సమానమవుతాయి. ఎందుకని? పరమాత్మ జీవాత్మ దేహ సంబంధ జ్ఞానము తెలిసింది కాబట్టి అనమాట. సో అందుకని అటువంటి వారికి సుఖ దుఃఖాలు రెండు సమానమే. అలాగే తాము చేసేటువంటి కర్మల ఫలాలని ఆశించినటువంటి యోగికి ఈ పాప పుణ్యాలు ఎప్పటికీ బంధించలేవు వారికి. మునిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలములని యోగికిని అంటారు హనుమాచార్యులు అనమాట. తర్వాత తగిన అమృతమేది తలపక విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికిని. ఇంద్రియ సుఖాలనే ఆహారాన్ని త్యజించిన ధీరునికి అమృతం విషము ఏది? రెండు సమానమే. దేన్నైనా తీసుకుంటాడు. ఆ విధంగా ప్రహ్లాద మహారాజు విషమిస్తే ఆ విషయాన్ని తీసుకుని ఆయన అవపోసన పెట్టాడు. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః
అని ఆయన ఔపోసం చేశాడు, విషయాన్ని ఏదైతే హిరణ్యకశిపుడు ఇప్పించాడో. సో అటువంటి వాడికి అనమాట ఇంద్రియ సుఖాలనే ఆహారాన్ని వదిలేసినటువంటి ధీరునికి అమృతం విషము రెండు సమానమే. పరవారనగ వేరి బంధువులనగ వేరి వెగటు ప్రపంచమల్ల విడిచే వివేకికి. ఇంత అద్భుతమైనటువంటి పదములండి. వికారతో కూడినటువంటి ఈ భౌతిక ప్రపంచంలో వైరాగ్యం పొందినటువంటి వాడికి, వైరాగ్యం పొందినటువంటి వివేకి శత్రువులు లేరు, బంధువులు లేరు. వివేకి అంటే జ్ఞానము పొందినటువంటి వాడు, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము. ఎట్లా ఆ భగవత్ సంబంధమైన జ్ఞానముతో భౌతిక ప్రపంచం మీద వైరాగ్యం కలిగితే ఇంకా వాడికి బంధువులు ఎక్కడుంటారు, శత్రువులు ఎక్కడెందుకుంటారు? వేవేలు విధులందు వెరుపేది మరుపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికిని. వేలాది ఆచారాలు విధులపై ఎటువంటి భయం కానీ ఏపరపాటు కానీ ఉండవు. ఎందుకని భగవంతు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే తన హృదయంలో కొలువై ఉన్నటువంటి దాసుడికి ఇహ ఈ లోకము కానీ పరలోకము రెండూ సమానమే. భగవద్ భక్తులు ఎప్పుడు కూడా అదే ఆశిస్తారు. ఏ లోకములో ఉన్నా భగవానునికి దాసత్వము చేయటమే, భగవానుని దాసునిగా జీవించటమే ఉత్తమమైనటువంటి వైరాగ్య స్థితి, ఉత్తమమైనటువంటి మోక్ష స్థితి, ఉత్తమమైనటువంటి సమాధి స్థితి అని మనం అనేక సార్లు చెప్పుకున్నాము. అందుకనే తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. చాలా సింపుల్. జ్ఞానము తెలుసుకోవటమే ఇంపార్టెంట్, భగవత్ సంబంధ జ్ఞానము తెలుసుకోవటమే ఇంపార్టెంట్. అది తెలిస్తే మోక్షము, అది తెలియనంత కాలం బంధంతోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం అనమాట. తర్వాత చతుశ్లోకి భగవద్గీతలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకానికి వస్తున్నాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ చదువుతారు. కృష్ణవేణి మాతాజీ. ప్రభుజీ ప్రణామాలు. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణవేణి దేవి డిడి అని ఉంది మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా తెలిసిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. మాత నెక్స్ట్ టైం చదివినప్పుడు కొంచెం ఫోన్ కానీ మీరు ఏదైతే యూనిట్ వాడుతున్నారో అది కొంచెం దగ్గరగా పెట్టి చదవండి మాత. చాలా ఎక్కడో వినిపిస్తుంది, లోతుగా వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్స్ మాత. హరే కృష్ణ. లక్ష్మీ కోశ్వరి మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ ప్రభు. హరే కృష్ణ మాత. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అనువాదము పై శ్రీల ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా తెలిసిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్చింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ కృష్ణ. సరోజన మాతాజీ, సరోజన నందనూరి మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ మాతాజీ. అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్ధతే ఇతి మత్వా భజంతే మాం బుధభావ సమాన్వితః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తుకు కారణభూతుడను. సర్వము నా నుండే ఉద్భవించుచున్నది. విషయమును సంపూర్ణంగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో భగవానుడు చెప్తున్నాడు, నేనే అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే. నేనే సమస్తమైనటువంటి ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతులను. సర్వము నా నుండే వస్తున్నాయి.
ఈ విషయాన్ని ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో వారు బుధజనులు, బుధాభావులు, వారు బుధజనులు అన్నమాట. అటువంటి వాళ్ళు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా ఇతిమత్వా భజంతే మాం, నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చిస్తారు అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు అనమాట. సో శ్రీకృష్ణుడు సమస్తమునకు మూలము శ్రీకృష్ణ భగవానుడే. ఎందుకంటే వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు, శ్రీ చైతన్య మహాప్రభు వంటి ప్రామాణికుల ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ ఉపదేశాన్ని ఏ విధంగా ఆచరణ పెట్టాలో తెలిసిన వారైనటువంటి జ్ఞానులు శ్రీకృష్ణుడే భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలోని సమస్తమునకు మూలగమని అవగాహన చేసుకుంటారు. ఎవరైతే ఈ విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారో అందుచేత వాళ్ళ భగవానుని భక్తిత సేవలో స్థిరంగా నిమగ్నమవుతారు. ఇందాక చెప్పుకున్నాం, మనము జ్ఞానముతో కూడితే అది శరణాగతిలో ఉండేటువంటి స్థితి వేరుగా ఉంటుంది. మూఢనమ్మకము, ధర్మము, తత్వము గురించి చెప్పుకున్నాం. తత్వము లేని ధర్మం అవుతుందన్నమాట. ఎప్పుడైతే ధర్మములో తత్వం ఉంటుందంటే ఆచరణలో జ్ఞానం ఉంటుందో దానిలో శ్రద్ధ ఉంటుంది, శరణాగతి భావం ఉంటుంది అనమాట. సో శిలా ప్రభుపాద వారి సందర్భంగా ఉపనిషత్తుల ప్రమాణాన్ని కూడా చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని సమర్థిస్తూ ఉపనిషత్తులు ఏం చెప్పిందో, శ్రీకృష్ణుడే బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలందరికీ మూలాలని వేదాలు కూడా అంగీకరిస్తున్నాయి. గోపాలతాపన్యోపనిషత్తులో చెప్పబడింది, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశగాపయతి స్మ కృష్ణ. ఆదిలో బ్రహ్మదేవునకు వేదజ్ఞానం ఒసగిన వాడును మరియు పూర్వము వేదజ్ఞానమును విస్తరింపచేసిన వాడును శ్రీకృష్ణుడే అనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. అలాగే నారాయణోపనిషత్తులో చెప్తూ, అథ పురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజేతి. ఇప్పుడు దేవదేవుడైనటువంటి నారాయణుడు జీవులను సృజించదలచెను, సంకల్పం చేశాడు భగవానుడు అనమాట. ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అదే ఉపనిషత్తులో, నారాయణ ఉపనిషత్తులో బ్రహ్మణ్యో దేవకీ పుత్ర, దేవకీ పుత్రుడైనటువంటి బ్రహ్మమైనటువంటి ఆదిదేవుడు ఆయన ఎవరు? దేవకీ పుత్రుడే బ్రహ్మమైనటువంటి ఆదిదేవుడు. బ్రహ్మణ్యో దేవకీ పుత్ర అయితే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. మనకి భాగవతంలో కూడా వస్తుందన్నమాట. సాక్షాత్తు కృష్ణుడే భగవానుడు. అలాగే నారాయణోపనిషత్తులో మరొక వాక్యం, ఏకోవై నారాయణ ఆసీన్న బ్రహ్మాన ఈశానో నాపో నాగ్ని సోమౌ నేమే ద్యావా పృథ్వీ న నక్షత్రాణి న సూర్య. సృష్టి ఆరంభమున దేవదేవుడైనటువంటి నారాయణుడు ఒక్కడే ఉన్నాను. బ్రహ్మ గాని, శివుడు గాని, అగ్ని గాని, చంద్రుడు గాని, ఆకాశమున నక్షత్రములు గాని, సూర్యుడు గాని లేరు. కేవలము భగవానుడే ఉన్నాడు. మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందంలో చదివినప్పుడు కూడా మనకు అర్థమవుతుంది. గర్భోదకశైన విష్ణువు బీజ రూపముగా ప్రవేశించిన తర్వాత బ్రహ్మాండములోకి బ్రహ్మ ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మకు ఎటువంటికి కనిపించదు. ఎప్పుడైతే భగవానుడు యొక్క ఆయన తేజస్సును చూడటం మొదలు పెడతాడో అప్పుడు సృష్టి సంబంధమైన విషయ జ్ఞానం అంతా ఆయనకు వస్తుందన్నమాట. అలాగే మహాభారతం గురిలోని ఒక శ్లోకాన్ని కూడా శిలాప్రపాద ప్రస్తావిస్తారు. మోక్షధర్మంలో శ్రీకృష్ణుడు చెప్పారు, ప్రజాపతించ రుద్రంచ అప్యహం ఏవ సృజామి వై తౌహిమాం న విజానీతో మమ మాయా విమోహితౌ అని చెప్తున్నారు భగవానుడు మహాభారతంలో అనమాట. ప్రజాపతులు, శివుడు మరియు ఇతరులు మాయాశక్తిచే భ్రమితులైన కారణంగా నాచే తాము సృజించబడినామని తెలుసు వాళ్ళకి తెలియదు. వాస్తవంగా వాళ్ళందరూ నాచే సృష్టించబడ్డారు. వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారో తెలియని స్థితి ఉన్నది. కానీ వారందరికీ కూడా వాస్తవానికి వారి సృష్టికి కారణం నేనే, వారి ఉద్భవానికి కారణం నేనే అని భగవానుడు మహాభారతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట. అలాగే వరాహ పురాణంలోని మరొక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ శిలా ప్రభుపాద, నారాయణ పరోదేవా తస్మాత్ జాతశ్చతుర్ముఖ తస్మాత్ రుద్రో భవద్దేవా సచ సర్వజ్ఞతాం గతః. నారాయణుడు దేవదేవుడు, ఆయన నుంచే బ్రహ్మ జన్మించగా ఆ బ్రహ్మ నుంచి శివుడు ఉద్భవించాడు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం అనమాట. బ్రహ్మ మొట్టమొదట సృష్టించినటువంటి వాళ్ళు సనక సనందన సనాతన సనత్ కుమారులు, నలుగురు కుమారులను సృష్టిస్తే వారు ఈ భౌతిక లంపటంలో మేము పడమంటే అప్పుడు బ్రహ్మకు కోపం వస్తుంది. కోపం వస్తే ఆయన భురుకుటి, ఆయన యొక్క 2 కనుబొమ్మల మధ్యలోనే ఆయన ఆ కోపము నుంచి రుద్రుడు జన్మిస్తాడు. రౌద్రము నుంచి జన్మించిన వాడు కాబట్టి ఆయన రుద్రుడు అంటారనమాట. సో ఆ విధంగా అది మనకు భాగవతంలో మనం చెప్పుకున్నాం. సో ఈ విషయములన్నీ ఎప్పుడైతే తెలుస్తాయో తద్వారా మనకు నిశ్చలమైనటువంటి కృష్ణ భక్తి భావన కలుగుతుందన్నమాట. శ్రీకృష్ణుడు తప్ప అన్యమైన దివ్య నియామకుడు వేరొకరు లేరు. ఏ దేవతలైనా
సరే, ఎవరైనా సరే, వారికి అందరికీ వారి గురువు నుంచి శాస్త్రాన్వయంతో శ్రీకృష్ణుని ఈ విధంగా అర్థం చేసుకోగలిగితే, ఎందుకంటే శిలాప్రభుపాద శాస్త్ర ప్రమాణాలు ప్రతి సందర్భంలో ఎందుకు చెప్తారంటే దానికి కారణం ఏంటంట, తమ శక్తిని అంతటినీ కూడా కృష్ణ భక్తి భావనలో నిమగ్నం చేసి నిజమైనటువంటి పండితులు అవుతారు. అటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్ధరహిత వ్యాఖ్యానాలతో కానీ మూర్ఖులచే కానీ ప్రభావితులు కారు. అందుకనే శిలాప్రభుపాద దాని యొక్క భాష్యములో ఎప్పుడు కూడా ప్రామాణికమైనటువంటి శ్లోకాన్ని ప్రస్తావించినప్పుడు ఆ ప్రామాణికమైనటువంటి శ్లోకం ఎక్కడిది, ఉపనిషత్తులోదా, భారతంలోదా, భాగవతంలోదా, లేదా ఇంకేదైనా ఇతర గ్రంథములలోదా అనే విషయాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తూ దాని రిఫరెన్స్ మనకిస్తారనమాట. అందుకని భగవద్గీతకు కల అప్రామాణిక వ్యాఖ్యానాలకు మనం దూరంగా ఉండాలి. ప్రత్యేకించి అంటే ఏ భగవద్గీత అయినా సరే మన గురు పరంపర ఆమోదించినటువంటి భగవద్గీతని మనము అనుసరించరాదు. ఇందాక కూడా మనం భగవద్గీత 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక భగవద్గీతని స్క్రీన్ మీద షేర్ చేశారు. ఆ భగవద్గీత మరి ప్రామాణికమైనటువంటి గురు పరంపరకి సంబంధించిందో లేదో నాకు ఐడియా లేదు, ఒకసారి సరి చేసుకుంటే మంచిదనమాట. సో అందుకని శిలాప్రభుపాద వారు చాలా స్పష్టంగా మనం వీలైనంత వరకు వీలు చేసుకొని మరి శిలాప్రభుపాద వారు ఇచ్చినటువంటి భగవద్గీత యథాతథం నుంచి మాత్రమే మనము అనుసరించేటువంటి ప్రయత్నం నిరంతరముగా కొనసాగించవలసి ఉంటుందన్నమాట. తదుపరి మనము సో సమస్తమునకు మూలం అనేటువంటి చెప్పే అన్నమాచార్య కీర్తన కూడా ఒకటి మీ ముందు ప్రజెంట్ చేస్తాను. అన్నిటి మూలం అతడు వెన్నుని కంటేను వేల్పులు లేరు. అన్నిటికంటే మూలం అతడు, వెన్నుని కంటే వేల్పులు లేరు. వెన్నుడు అంటే ఎవరండి? హరే కృష్ణ, ఎవరైనా గుర్తున్నదా నేను అంతకుముందు చెప్పింది? వెన్నుడు అంటే ఎవరు? వెన్నుని కంటేను వేల్పులు లేరు అని. ఓకే, సో హరే కృష్ణ, ఎవరైనా చెప్తున్నారా? ఓకే, నేనే చెప్తాను. సో విష్ణు అనేటువంటి పదం మనం వింటాం. విష్ణు సహస్రనామము అనేటువంటి మనం చెప్పుకుంటుంటాం, వింటుంటాం. విష్ణు అనేటువంటి పదం సంస్కృత పదం, తెలుగు పదం. దానికి విష్ణు అనే పదాన్ని తెలుగులో ఆయన్ని వెన్నుడు అంటారనమాట. సో అందుకనే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రీమాన్ ఆదిభట్ల నారాయణ దాస్ గారిని హరికథా పితామహుడు అని మీరు విని ఉంటారు. ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తెలుగులోకి అనువాదం చేశారు పూర్తి స్థాయిలో అనమాట. చేస్తే దానికి ఆయన పెట్టినటువంటి పేరు విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటిది పూర్తిగా సంస్కృత పదం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో ఆయన దానికి పెట్టినటువంటి పేర్లు అంటే వెన్నుని 1000 పేర్ల వినకరి అని పెట్టారనమాట. వెన్నుని 1000 పేర్ల వినకరి. వినకరి అంటే తెలుగులో స్తోత్రము అనమాట. వెన్నుని అంటే విష్ణువు యొక్క సహస్రనామం 1000 పేర్ల వినకరి. స్తోత్రం ఏదైతే, స్తోత్రం అన్నా కూడా సంస్కృత పదమే. సో కీర్తన అన్నా కూడా సంస్కృత పదమే. సో వినకరి అంటే తెలుగు పదం అనమాట. సో అందుకని అన్నిటి మూలం బతడు వెన్నుని కంటేను వేల్పులు లేరు. వేల్పులు అంటే మనకి తెలుగులో దేవతలు, దేవత అంటే మళ్ళీ సంస్కృత పదం, వేల్పు అంటే తెలుగు పదం మళ్ళీ అనమాట. పంచభూతముల ప్రపంచ మూలము, ముంచిన బ్రహ్మకు మూలము. ఈ పంచభూతములు ఏవైతే పంచభౌతికమైనటువంటి భౌతిక జగత్తు ఉన్నదో దీనికి మూలం ఆయనే, బ్రహ్మకు మూలం ఆయనే, పొంచిన జీవుల పుట్టుకు మూలము ఆయనే. ఎవరు? వెన్నుడే, విష్ణువే. ఎంచగా దైవము ఇతడే కాడా. ఇంకా వేరే దైవాన్ని మనం ఎందుకు ఎంచుకోవాలా? ఆయననే ఎంచుకోవాలా. వెనుగని పొగడేటి వేదాల మూలము. అంటే ఎంత పరిశోధన చేసినా కూడా చేరేంటి వేదాంతము, వేదముల మూలము ఆయనే. మునుల తపములకు మూలము. భగవానుడు చెప్తాడు తపస్సును నేనే అనే విషయం చెప్తాడు కదా భగవద్గీతలో. సో ఆ తపస్సులకు కూడా మూలం ఆయనే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భగవానుడు భగవద్గీతలో చెప్పిన విషయం అనమాట. ఘన యజ్ఞాదుల కర్మపు మూలం ఇప్పుడే చెప్పుకున్నాం అనమాట. ఎనలేని దైవం ఇతడే కాడ. ఇంకా ఆయన సరిసమానమైనటువంటి దైవం లేదు. అత్యుత్తమైనటువంటి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం. హరే కృష్ణ. సుమంగళ మాతాజీ మ్యూట్ పెట్టేస్తా, మీ ఫోన్ మ్యూట్ పెట్టండి మాతాజీ. ఓకే. కర్మపు మూలం ఎనలేని దైవం ఇతడే కాడ. అగపడి సురలకు అమృత మూలము. ఆయన సురులకు, దేవతలకు అమృతం ఇచ్చినటువంటి వాడు భగవానుడే. ముగ్గురు మూర్తులకు మూలము. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా మూలం ఆయనే, భగవానుడే, శ్రీకృష్ణుడే. ఆయనే వెంకటనాథుడు. శ్రీ వెంకటనాథుడే మూలము. ఎగువ లోకపతి ఇతడే కాడ. పరలోకాధిపతి, ఊర్ధ్వలోకాధిపతి, వైకుంఠమునకు, గోలోకమునకు అధిపతి అయినే అనే విషయాన్ని ఇక్కడ మనకు అన్నమాచార్యుల వారు సమస్తమునకు మూలము శ్రీకృష్ణుడే, వెంకటేశ్వరుడే అనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట.
తర్వాత 9వ శ్లోకంలోకి వెళ్దాం. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ. సుమంగళ మాతది, సుమంగళ జానకి మాత చదువుతారు శ్లోకం. ఇప్పుడు శ్లోకం హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామ ప్రభు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు పరిపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్వర్ణ మాతాజీ, స్వర్ణ అని ఉన్నది. స్వర్ణ అనే పేరు ఉంది. హరే కృష్ణ మాత చదవండి. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయంతం చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందాన్ని అనుభవించురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. దివ్యగోళకేశ్వరి మాతాజీ. హరే కృష్ణ. దివ్యగోళకేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత చదవండి. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు. హరే కృష్ణ. సో ఎవరైతే కృష్ణ భక్తిలో ఉన్నారో, కృష్ణ భక్తిని ఆశిస్తున్నారో అందరికీ కూడా తప్పనిసరిగా ఈ 4 శ్లోకములు కంఠోపాఠమై ఉండాలండి. మా చిన్నప్పుడు చెప్తున్నారు, అరే నిద్రలో లేపినా చెప్పగలగాలి అనేట్టు అనమాట. సో అట్లాగే ఏంటంటే ఈ భగవద్గీత 10వ అధ్యాయంలోని 8, 9, 10, 11 శ్లోకములు చతుశ్లోకి భగవద్గీత అని ప్రామాణికంగా చెప్తున్నాడు. ఈ 4 శ్లోకములకు ప్రతి ఒక్కరికి కూడా కంఠోపాఠం అయిపోవాలన్నమాట. ప్రయత్నం ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి సంతోషం, రాని వాళ్ళకి కూడా ప్రయత్నం చేయండి. చాలా సింపుల్. ఒక చిన్న కాగితం మీద 4 శ్లోకాలు కనుక రాసి రోజు చదివితే చాలు. ఒక నెల రోజుల లోపల ఏ వయసు వారికైనా వచ్చేస్తుంటుంది. కష్టమైనటువంటి విషయం కాదనమాట. సో నా శుద్ధ భక్తుల ఆలోచనలు ఎప్పుడూ నా మీదనే ఉంటాయి. వారి జీవితాలు సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణై ఉంటారు. నా గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరికొకరు చెప్పుకుంటూ చర్చించుకుంటూ గొప్ప సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు. ఇది సత్సాంగత్యం యొక్క వైభవాన్ని ఇక్కడ భగవానుడు కీర్తిస్తున్నారు అనమాట. సత్సాంగత్యంలో జరిగేదేమిటి, భగవత్ సంబంధమైనటువంటి విషయ జ్ఞానాన్ని, భగవంతుని నామము, కథ, లీలలు, కీర్తనలు, శ్రవణం, కీర్తనం, స్మరణం ఈ నిరంతరముగా సత్సాంగత్యంలో జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారంటే భగవద్ అనుభూతిని పొందుతారు. మొన్న క్లాసులో భాగవతంలో మా నిత్యం భాగవత సేవ రోజు భాగవతం క్లాసులో చెప్తుంటే 3వ స్కంధంలో 21వ అధ్యాయంలో అనమాట భగవాను యొక్క వర్ణన వస్తుంది. ఈ విధంగా ఆయన కర్దమునికి కనిపించాడు భగవానుడు అని ఆ వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తుంటాడు. చెప్తుంటే ఆ వర్ణన శ్లోకాలను అయిన తర్వాత ఒక నిత్యం భావసేవ అటెండ్ అయ్యేటువంటి ఒక భక్తుడు అనమాట. ఆయన డివోటీ. ఆయన తర్వాత క్లాస్ చివరిలో ఇలాగే అడుగుతాం కదా, ఫీడ్బ్యాక్ మీరు ఏమైనా చెప్పే ఉంటే అడిగే ప్రశ్నలుగానే ఉంటాయి. ఆయన వర్ణనని ఆయన గుర్తు చేసుకుంటూ ఆ వర్ణన అంతా చెప్పుకుంటూ
భావోద్వేగంలోకి వెళ్ళిపోయాడు, ఆనందానుభూతిలోకి వెళ్ళిపోయాడు అనమాట. గొంతంతా గద్గద స్వరం అయిపోయింది, మాట్లాడలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అంత ఆనందాన్ని పొందాడు అనమాట. ఇది సత్సాంగత్యంలో ఉండేటువంటి మహత్యం. సత్సాంగత్యంలో మనం చెప్పుకుంటున్నా, వింటున్నా, నిరంతరము. నేను ఎందుకు మిమ్మల్ని చివరిలో ప్రతి ఒక్కరిని కనీసంలో ఒక్క విషయం అన్నా చెప్పని అడుగుతానంటే, ఒక్క విషయం కానీ ఈ గంటలో మనం కనుక మన మనస్సులోకి వెళ్ళిందంటే అది జీవితాంతం మనలోని నిండిపోతుంది అనమాట. ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక్క విషయం చాలది. చెప్పింది మొత్తం అందరికీ అర్థమైపోయి అందరికీ మనసులో నిలుస్తుంది అనేటువంటి ఆలోచన లేదు, ఆ ఆశ కూడా లేదు. కనీసం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోగలిగితే ఈ 1 గంట సమయంలో ఆ ఒక్కటి చాలు, ఏదైనా కానీ జీవితాంతం గుర్తుండిపోయేటువంటిది. అందుకని కనీసం ఒక్క విషయాన్ని పంచుకోండి అందరితో, మిమ్మల్ని అందరినీ కూడా నేను అర్థిస్తూ ఉంటాను అనమాట. ఇది శుద్ధ భక్తుల లక్షణం. శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భగవాన్ని దివ్యమైన ప్రేమయుత సేవలోనే నిమగ్నలై ఉంటారు. వారి మనస్సు ఎప్పుడు కూడా భగవాన్ యొక్క పాదార విందాల మీదే ఉంటుంది. వాళ్ళు నిరంతరం భగవానుని గుణాలను, లీలలను కీర్తిస్తూ ఇతర భక్తులతో ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తూ పరమానందాన్ని పొందుతుంటారు అనమాట. కానీ ఈ భక్తి బీజం ఏదైతే ఉన్నదో, శిలా ప్రభుపాద అంటారు, భక్తియుత సేవను జీవుని హృదయంలో నాటబడే బీజంతో పోల్చారు శ్రీ చైతన్య మహాప్రభు. ఎప్పుడైతే ఈ బీజం గనక విశ్వంలో పరిభ్రమించేటువంటి జీవులలో భక్తుని సాంగత్యం వల్ల ఈ బీజాన్ని ఎవరైతే పొందుతారో, ఎవరైతే ఈ బీజానికి నిరంతరం కూడా హరినామ సంకీర్తన అనేటువంటి నీటిని పోస్తారో ఆ నాటబడిన భక్తి బీజానికి, తద్వారా జలం నిరంతరంగా అందుతుంటుందో వారిలో భక్తి అనేటువంటి వృక్షం, భక్తి అనేటువంటి లత నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంది అనమాట. మనందరం అలాంటి వాళ్ళని, ఎవరైతే మనం ఈ సత్సాంగత్యానికి వచ్చామో, ఎవరైతే మనము భగవాను యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇస్కాన్తో అసోసియేట్ అయితామో, ఎవరో ఒక భక్తుని వల్ల మన హృదయములలో కూడా ఆ బీజము నాటబడింది. మిగిలిన భక్తులు అందరూ కూడా ఆ యొక్క బీజాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతూ, రక్షిస్తూ, నీటిని పోస్తూ మనలో ఆ భక్తి అనేటువంటి బీజాన్ని నిరంతరము పెంపొందిస్తున్నారు. దానికి కారణము మన యొక్క ప్రయత్నము, వారి యొక్క దయ, రెండు కూడా మన కరుణ, భగవద్భక్తుల యొక్క సాన్నిహిత్యము, మనలో ఉండేటువంటి సంకల్పము, ఈ రెండిటి వల్ల ఈ భక్తి అనేటువంటి లత నిరంతరము మనలో పెరుగుతూనే ఉంటుందన్నమాట. సో ఈ లత ఎలా ప్రయాణం చేస్తుందో, ఎలా ప్రయాణం చేయాలని చెప్తారు శిలా ప్రభుపాద. నిరంతర నామస్మరణం వల్ల ఈ భక్తిలత, ఆ యొక్క హరినామ సంకీర్తన అనేటువంటి జలసేవ వల్ల ఆ భక్తి బీజం మొలకెత్తి భక్తి లతగా మారుతుంది. ఆ భక్తి లత గోలోకానికి ప్రయాణం చేస్తుంది. ఈ లత బ్రహ్మాండాన్ని కూడా ఛేదించుకుని ఆధ్యాత్మిక ఆకాశంలోని బ్రహ్మజ్యోతిని దాటి అత్యున్నతమైనటువంటి దివ్య కృష్ణలోకమైన గోలోక బృందావనాన్ని చేరుకుంటుంది. అక్కడ శ్రీకృష్ణుని పాదార విందాలను ఆశ్రయించి ఆధ్యాత్మిక ఫల పుష్పాలతో సేవిస్తుంది అంటారు శిలా ప్రభుపాద అనమాట. సో అందుకని భగవానుతో గల అనన్య సంబంధం గురించి చైతన్య చరితామృతంలో చెప్పినట్టు, భక్తిలత శ్రీకృష్ణుని చరణాశ్రయాన్ని పొందినప్పుడే భక్తుడు భగవత్ ప్రేమలో మునిగిపోతాడు. నీరు లేకుండా చేప ఎలా అయితే బతకలేదో అటువంటి దివ్య స్థితులు, అంటే కృష్ణ భక్తి లేకుండా భక్తులు భగవాన్తో సంబంధం లేకుండా క్షణకాలం కూడా జీవించలేని స్థితికి చేరుకుంటారన్నమాట. అది ఉత్తమమైనటువంటి భక్తి స్థితి. అందుకని శ్రీమద్ భాగవతంలో కూడా ఈ విశిష్టత గురించి చెప్తారు. భాగవతం కేవలం భగవానునికి, అతని భక్తులకి గల మధ్య వారి స్వభావాన్ని మాత్రమే వర్ణిస్తుంది. ఇందులో సాధారణమైనటువంటి ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి చర్చే ఉండదు. భగవానుడు, భక్తి, భాగవతులు, దీని మీదే శ్రీమద్ భాగవతం అంతా ఉంటుందన్నమాట. అందుకనే శ్రీమద్ భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. అమలమైనటువంటి శ్రీమద్ భాగవత పురాణం వైష్ణవులకు అత్యంత ప్రియమైనది అనే విషయాన్ని శ్రీమద్ భాగవతంలోనే చెప్పబడింది. సో ఆ విధంగా భగవద్భక్తులు ఎప్పుడు కూడా ఒకరికొకరు భగవత్ సంబంధమైనటువంటి లీలలను, విషయాలను చెప్పుకుంటూ నిరంతరము ఆనందానుభూతిలో తేలుతూ ఉంటారు అనే విషయాల్ని అక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట. సో ఈ శ్లోకములు 8, 9, 10, 11 శ్లోకములకి సంబంధించి చైతన్య చరితామృతంలో భాష్యంలో అనమాట, ఆదిలీలలో 7:146లో శిలా ప్రభుపాద భాష్యంలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన రహస్యాన్ని ఇందులో మనకి తెలియచేస్తారు ఈ 4 శ్లోకాలకు సంబంధించి. దాన్ని వచ్చే వారం మనము చెప్పుకుందాం. అది సంబంధము, అభిధేయము, ప్రయోజన అనేటువంటి 3 రకములైనటువంటి స్థితుల గురించి అనమాట. దీని గురించి వివరంగా మనం వచ్చే వారం క్లాస్లో చెప్పుకుందాం. సో ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి విషయములపై మీరు ఏదైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే అందరితో పంచుకోగలరు. యాజ్ ఇట్ ఈస్గా నేను ముందుగానే మీకు చెప్పినప్పుడు నేనే పేరు పెట్టి పిలుస్తాను.
ముందుగా ఎవరైనా వాలంటీర్గా వచ్చేటువంటి రండి, ఒకళ్ళిద్దరు వాలంటీర్గా ఎవరైనా చెప్పే అడిగే ఉంటే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళని నేనే 1 by 1 పేరు పెట్టి పిలుస్తాను. మీరే చెప్పవలసి ఉంటుంది, ఏదైనా చెప్పేది కానీ అడిగేది కానీ. హరే కృష్ణ. ఎవరైనా? ప్రభు హరే కృష్ణ. దండపడడం దండత్ ప్రణాం ప్రభు. ప్రభు, ఒక చిన్న క్వశ్చన్, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కానీ ఏంటంటే, ఇది పొద్దున్న మంగళారతిలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు భగవంతుడు ధర్మ సంస్థాపనార్థాయ మనకు ఎప్పుడైతే అధర్మం ప్రజలుతుందో అప్పుడు భగవంతుడు ఉద్భవిస్తాడనేది మనకి భగవద్గీతలో చెప్పారు కదా. సో పొద్దున్న భాగవతంలో ఏంటంటే, పరీక్షిత్ మహారాజు మన యొక్క కలి ప్రభావం ఎలా, కలి వస్తుంటాడు కదా. సో మనము ద్వాపర అంతలో భగవంతుడు ఈ ద్వాపర యుగం క్లోజ్ చేయడానికి ఇక్కడ నుంచి ధామానికి వెళ్ళిపోయినప్పుడు కలి ప్రభావం వస్తుంది. సో అలాంటప్పుడు ప్రభు కురుక్షేత్ర యుద్ధం అన్ని చేసి ధర్మ సంస్థాపన ఆల్రెడీ చేసినప్పుడు మళ్ళీ అధర్మం ఎలా వస్తుంది? ప్రభు యుగధర్మం ప్రభు, ఇది ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది ప్రభు. అదే కదా, అందులోనే మీకు సమాధానం కూడా లభిస్తుంది. ఇది పరీక్షిత్ మహారాజుకి కలికి జరిగినటువంటి సంవాదంలోని కలికి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని కలిని ఆయన ఆదేశిస్తాడు పరీక్షిత్ మహారాజు. ఆదేశించినప్పుడు కలి ఏంటంటే యుగ ధర్మం, యుగం ఆల్రెడీ ఆరంభమైంది. యుగం మర్చిపోవద్దు, యుగము కూడా భగవాను యొక్క అవతారమే. యుగావతారం అని చెప్పుకుంటాం, భగవానుని విశేష అవతారంలో యుగావతారం అని చెప్పుకుంటాం. అంటే యుగము కూడా భగవానుని అవతారమే. సో యుగావతారముగా భగవానుడు కలియుగంగా ప్రవేశించాడు, కలియుగ ధర్మముగా కలి ప్రవేశించాడు. సో అందుకని కలి ప్రవేశించిన తర్వాత కలిని ఆయన సంహరించడానికి వెళ్తే, నువ్వు నన్ను సంహరించలేవు, యుగ ధర్మం ప్రకారం నేను ప్రవేశించాను కాబట్టి నువ్వు నాకు ఒక స్థానం ఇవ్వవలసింది అంటాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు ఆయనకి 4 స్థానాలు ఇస్తాడు. అయితే పరీక్షిత్ మహారాజు పరిపాలించినంత కాలము ఏవైతే 4 స్థానాలు ఇస్తాడో, మద్యశాలలు, వజ్రశాలలు, వ్యభిచార గృహాలు, జూద గృహాలు, ఈ 4టిని కూడా ఆయన తన పరిపాలనలో లేకుండా చేస్తాడు పరీక్షిత్ మహారాజు. సో అప్పుడు అంతకాలం పరీక్షిత్ మహారాజు ఉన్నంతకాలం ఆయన ప్రవేశించలేకపోతాడు. పరీక్షిత్ మహారాజు రాజ్యంలో కలి కూడా ఆయనకు అవకాశం ఇచ్చినా కూడా ప్రవేశించలేకపోతాడు. ఆ తదుపరి ప్రవేశిస్తాడు అనమాట, కలి ప్రవేశిస్తాడు. సో అందుకని యుగము భగవాను అవతారము, యుగ ధర్మము ప్రకారము యుగ ధర్మము కొనసాగవలసి ఉంటుంది. సో ఈ ధర్మం యుగ ధర్మం ప్రకారం కొనసాగుతున్నప్పుడు, యుగ ధర్మాన్ని కొనసాగిస్తున్న సందర్భంలో కూడా భగవానుడు ఈ యుగ ధర్మాన్ని నుంచి మనం రక్షించుకోవడానికి ఆయనే అవకాశం ఇచ్చాడు. ఈ 4టికి ఎవరే ప్రత్యేకించి మత్తు పదార్థాల స్వీకరణ, మద్యము, వ్యభిచారము, జూదము, ఈ 4టికైతే ఎవరైతే మనం దూరంగా ఉంటారో వారికి కలి దూరంగానే ఉంటాడు, కలి ప్రభావం వాళ్ళ మీద ఉండదు. సో భగవద్భక్తిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో అందుకని యుగ ధర్మములు, యుగావతారములు, ధర్మ సంస్థాపన జరిగిన తర్వాత కూడా తిరిగి మరొక యుగం మొదలైంది కాబట్టి యుగ ధర్మాన్ని అనుసరించి ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి. అయితే జరిగేటప్పుడు కూడా అందులో ఒక అవకాశాన్ని భగవానుడికి తప్పనిసరిగా కల్పించాడు కాబట్టి దానిని మనం అందిపుచ్చుకోవాలి ప్రభు. హరే కృష్ణ.